రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంటులో జరిగిన చర్చలో వైఎస్ఆర్సీపీ మాత్రమే వ్యతిరేకించడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 11 పార్టీలు ఈ చర్చలో పాల్గొని అవన్నీ కూడా ఆ పార్టీలన్నీ కూడా ఈ చట్టబద్ధతకు ఈ రాజధానికి మద్దతు పలకడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీ ఎందుకు ఈ విషయంలో ఈ అమరావతి రాజధానిని ఒప్పుకోవటం లేదు? అదేవిధంగా ఎందుకు అమరావతి రాజధానికి మద్దతు పలకట్లేదు? అసలు పార్లమెంట్ చర్చల్లో ఏం జరిగింది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత కొల్లబాబున ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు మొన్న పార్లమెంట్‌లో జరిగిన చర్చలో దాదాపుగా 11 పార్టీలు మద్దతు పలికితే, మద్దతు పలకని ఏకైక పార్టీ వైఎస్ఆర్‌సీపీ మాత్రమే. ఎందుకిలా? అంటే అమరావతి మీద వ్యతిరేకత, లేదంటే గనక ఎందుకు అమరావతి చట్టబద్ధ విషయంలో వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేకిస్తుందసలు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ముఖ్యంగా ఈ అమరావతి క్యాపిటల్ చట్ట సవరణ బిల్లులో నిజంగా పార్లమెంట్లో జరిగిందంతా కూడా నా వ్యక్తిగత అభిప్రాయం ఒక సెల్ఫిష్ డ్రామా. ఒక సెల్ఫిష్ డ్రామాని వాళ్ళు అంత మూకుముడిగా తెలుగుదేశం, బీజేపీ, మిత్రపక్షాలన్నీ కూడా ఆడినటువంటి ఒక బూటకపు డ్రామా. ఆ డ్రామాలో మమ్మల్ని ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళుగా, ఏదో మేము నేరం చేసిన వాళ్ళుగా చూపించాలని ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం కేవలం ఎక్కువ కాలం ఎవరు కూడా నమ్మేటువంటి ప్రయత్నం కాదు. దానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా చంద్రబాబు గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, వాళ్ళు ముందుగానే పార్లమెంట్లో మాట్లాడుకొని అసలు దీన్ని ఏ రకంగా వైసీపీ పార్టీని దోషిగా నిలబెట్టాలో ఒక విషపు ప్రయత్నం చేసి, మాకు సరైనటువంటి అవకాశాలు కూడా ఇవ్వకోకుండా, కనీసం మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వకోకుండా చేయటం అనేది పార్లమెంట్ చరిత్రకే ఇది ఒక పెద్ద సవాల్. ఎలాంటి పరిస్థితులు ఎప్పుడు రాకూడదని నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు మేము పార్లమెంటు నమ్మి అందరితో పాటు మాకు కూడా అవకాశాలు ఇస్తారు కదా అని చెప్పి మేము ఎంతో ఆశతో చూస్తున్నటువంటి సమయంలో వారు ఉదాహరణ చెప్తున్నారు మీకు. టీడీపీకి 2 సభ్యులుంటే ఇద్దరికి సుమారు 25 మినిట్స్ పైనే ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ సభ్యులు మొత్తం 4 ఉంటే 3 మాట్లాడితే వారికి 15 నిమిషాలు పైనే ఇచ్చారు. అలాగే బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి సభ్యులు 2 ఉంటే వారికి 15 నిమిషాలు పైనే ఇచ్చారు. అలాగే బీజేపీ తెలంగాణ నుంచి వచ్చినటువంటి కె లక్ష్మణ్ గారికి సుమారు ఒక 25 మినిట్స్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంతమందికి అంత టైం అలాట్ చేసినటువంటి మరి చరిత్ర పార్లమెంటులో ఎప్పుడూ లేదు. మేము 7 ఉన్నటువంటి పార్టీ మాది వైఎస్ఆర్ పార్టీ. మా నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారికి సుమారు 15 నిమిషాలు ముందు ఇస్తామని చెప్పి కూడా కనీసం 5 నిమిషాలు ఇచ్చి 3 నిమిషాలకే కట్ చేశారు. అంటే ఇది కావాలని చేసినటువంటి డ్రామా కాదా? కావాలని చేసినటువంటి కుట్ర కాదా? కావాలని చేసినటువంటి ఒక పెద్ద ఇది పన్నాగం కాదా అని చెప్పి నేను స్ట్రైట్‌గా అడుగుతున్నాను. సరే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మీ పార్టీకి 7 సభ్యులుంటే 5 నిమిషాలు ఇచ్చారని చెప్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీకి 2 సభ్యులుంటే 25 నిమిషాలు కేటాయించారని చెప్తున్నారు. దీని మీద మీరు సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో రాజ్యసభ చైర్మన్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. చైర్మన్ గారు ఏమన్నారు? దీని మీద పరిశీలన జరుపుతా ఉన్నారా? చర్యలు తీసుకుంటా ఉన్నారా? ఏం చెప్పారు అసలు? చెప్పాం. ఎందుకంటే చైర్మన్ గారికి ఈ విషయం చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే చైర్మన్ రాజ్యసభ పెద్దలైన చాలా కఠోరమైనటువంటి మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకులు, మంచి ఒక ట్రాక్ రికార్డు కూడా అయింది. చాలా గొప్ప ట్రాక్ రికార్డు. ఆయన కూడా నేను ఓపెన్గా చెప్పాను, సార్ నేను ఒక దళిత రాజ్యసభ్యుడిని, నేను మాట్లాడతానని చెప్పినా సరే ఆ సమయంలో మాకు అవకాశం ఇవ్వకుండా చేయటం ఎంతవరకు ధర్మం? ఇది నిజంగా భారతదేశ రాజ్యసభ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని చెప్పి వారికి నేను చెప్పాను. చెప్తే ఈ తప్పు ముందు జరగకుండా నేను చూస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అంటే ఈ అమరావతి చట్టబద్ధత
సవరణ బిల్లుకి సంబంధించి చాలా కీలకమైన చర్చ అటు లోక్సభలో కావచ్చు, ఇటు రాజ్యసభలో కావచ్చు. ఇటువంటి సందర్భంలో ఈ కీలకమైన చర్చలో కీలకమైన భాగస్వామిగా ఉండి దీనికి సంబంధించిన లోటుపాట్లు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన మీ అభిప్రాయం కావచ్చు, మీ పార్టీ అభిప్రాయం కావచ్చు. చెప్పాల్సిన సమయంలో మీకు తక్కువ సమయం కేటాయించడంలో ఏదైనా కుట్ర జరిగిందని భావిస్తున్నారసలు? దీంట్లో సందేహానికి తావులేదండి. ఎందుకంటే లోకేష్ బాబు గారు అక్కడే ఉన్నారు. ఆఖరికి గ్యాలరీలో కూర్చుని ఆయన డ్రామా అంతా నడిపిస్తే కుట్ర కాకుండా ఏముంటుందండి. వారి పార్టీ దయ వల్ల ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. వారు ఏం చెబితే ఆ పని చేయటానికి మరి పెద్దలైనటువంటి ఇంకా చాలామంది అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనుకుని చేసినటువంటి పన్నాగం అని నేను డెఫినెట్గా చెప్తున్నాను. ఆ మాటకి కట్టుబడి ఉంటాను. సరే అండి. ఇప్పుడు ఇంతకీ స్ట్రెయిట్‌గా మీ పార్టీ అమరావతికి వ్యతిరేకమా? లేదంటే గనక అమరావతికి మీరు అనుకూలమా? ఏం చెప్తారు సార్ అసలు? ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఆల్రెడీ మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి, మా నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అమరావతికి నేను అనుకూలమని చెప్పిన తర్వాత ఈ డౌట్ ఎందుకు వస్తుంది మీకు కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి కానీ, లేకపోతే ఇంకా ఎవరికైనా ఈ డౌట్ ఎందుకు వస్తుంది? మీరు అనొచ్చు, మీరు 3 రాజధానులటువంటి అంశం తీసుకొచ్చారని. 3 రాజధానుల్లో కూడా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా పెట్టారు. దాంట్లో తప్పే ఉంది. మనం లెజిస్లేటివ్ క్యాపిటల్గా మనం పెట్టాం, దాన్ని డెవలప్ చేస్తాం. అలాంటప్పుడు వైజాగ్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉన్నా, ఇంకో చోట ఇంకా ఈ లీగల్ క్యాపిటల్ ఉన్నా దాంట్లో తప్పేంటి? తప్పు లేదు. అయినా మేము అమరావతికి క్యాపిటల్గా మేము వ్యతిరేకం కాదు. అమరావతిలో జరిగేటువంటి కుట్రకు వ్యతిరేకం, అమరావతిలో జరిగేటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్‌కు వ్యతిరేకం, అమరావతిలో జరిగేటువంటి అనేక మరి జన దోపిడీకి వ్యతిరేకం. నిజంగా చెప్పాలంటే ఒకరోజు తొందరలోనే వస్తుంది. అక్కడ మహిళలు ఎవరైతే అమరావతి గురించి అక్కడ యాజిటేషన్ చేశారో, రైతులు ఎవరైతే వాళ్ళు యాజిటేషన్ చేశారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు దీన్ని ఏ రకంగా చేశారో, వీళ్ళందరూ కూడా ఏకమై తొందరలో కొద్ది కాలానికే చంద్రబాబు గారి మీద మళ్ళీ ధ్వజమెత్తేసినటువంటి రోజు అతి తొందరలో ఉందని చెప్పి నేను దాన్ని భావిస్తున్నాను. ఆంధ్రుల రాజధాని అమరావతి, ఇది దేవతల రాజధాని అని పదే పదే కూటమి నేతలు చెప్తున్నారు. ఇటువంటి దేవతల రాజధాని మీద విషం చిమ్ముతుంది, వైఎస్ఆర్సీపీ విషం చిమ్ముతుంది. ఆ నాయకుడికి అమరావతి రాజధానిగా ఇష్టం లేదనేది పదే పదే తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు చెప్తున్నారు. దీనికి ఇప్పుడు అమరావతి ఈ క్యాపిటల్ చట్టబద్ధత అంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నాను. అమరావతికి ఎవరు కూడా వ్యతిరేకం కాదని మేము ఆల్రెడీ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం. కానీ ఇది ఈ యొక్క విషం కక్కుతున్నటువంటి మాట ఏదైతే ఉందో అది కుట్రపూరితమైనటువంటి మాట. మా నాయకుడు, మా యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్తారు. ఏ మాట చెప్పినా మేము వ్యతిరేకం కాదు, ఎక్స్‌ప్లాయిటేషన్‌కి వ్యతిరేకం, అక్కడ దోపిడీకి వ్యతిరేకం. మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఈరోజు నేను నిజంగా ఒక స్క్వేర్ ఫీటు 14 నుంచి 15,000 రూపాయలు మీరు వసూలు చేస్తే మీరు ఎన్ని లక్షల కోట్లు మీకు అక్కడ కరప్షన్ జరుగుద్దండి? అది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరికైనా నాలెడ్జ్ ఉందా? కనీసం నేను అడిగే ప్రశ్న ఖచ్చితంగా 100కి 100% ఎక్స్‌ప్లాయిటేషన్‌కి వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నాలాంటి రాజ్యసభ సభ్యుడు కూడా వారు చేస్తున్నటువంటి దోపిడీ, ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నీ కాకుండా సుమారు మరి ఎకరాలు ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ తీసుకుని ఏమి వీళ్ళు సాధిస్తారు? క్యాపిటల్ కట్టడానికి అసలు ఎన్ని వేల ఎకరాలు అసలు అవసరమా? ఆ రోజున శివరామకృష్ణన్ గారు ఏం చెప్పారు? మ్యాక్సిమం 5 నుంచి 10,000 అయితే చాలా ఎక్కువని చెప్పారు. అప్పుడు మొట్టమొదట్లో చంద్రబాబు గారు కూడా 10,000 ఎకరాలు సరిపోద్దని చెప్పి మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున సుమారు 1,00,000 ఎకరాలు చదువుతున్నారు. దాని ఉద్దేశం ఏంటి? దాని కుట్రలో భాగం కాదా? ఇది నిజంగా ఎక్స్‌ప్లాయిటేషన్ కాదని అడుగుతున్నా.
మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ ఏం చెప్తారు సార్ దాని గురించి? మావిగన్ అనేది ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ సెంటర్గా, ఒక కారిడార్గా అది బాగుంటుందేమో అనే ఉద్దేశంతో ఆయన ఒక చిన్న సూచన చేశారు. ఈ యొక్క సూచన ప్రజలకు ఆమోదం అయితే తర్వాత దాని మీద ఒక ఫైనల్ వ్యూ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అమరావతితో పోల్చుకుంటే ఈ మావిగన్ అనేది ఒక్కసారి లోతుగా కానీ మనం ఆలోచించినట్లయితే తక్కువ డబ్బుతో, తక్కువ ల్యాండ్తో, తక్కువ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం క్యాపిటల్ డెవలప్ చేసుకుని ఈ ఈ ప్రాంతం అంతా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా మనం బ్రహ్మాండంగా డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని ఆయన మరి చెప్పారు. దానికి మనం ఆలోచించి వచ్చేటువంటి కాలంలో తప్పనిసరిగా దాని మీద ప్రోస్ అండ్ కాన్స్ అని కూడా ఆలోచించి దాని మీద ఫైనల్ వ్యూ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకవైపున ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చిన ప్రతిపాదన ఉందో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కూడా ఒకే కారిడార్గా చేయాలనే ప్రతిపాదన ఇప్పుడు ఎందుకు తెరకు మీద తీసుకొచ్చారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపాదనని ఎందుకు మీరు అమలు చేయలేకపోయారు? ఆ రోజు మీరు 3 రాజధానులు ఎందుకన్నారు అసలు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి 3 రాజధానులని స్టేట్ మొత్తం అంతా ఆలోచించుకున్నాం. స్టేట్ మొత్తం ఆలోచించి స్టేట్ మొత్తాన్ని మనం ఒక కేంద్రీకృతంగా డెవలప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, అలాగే కర్నూలులో లీగల్ క్యాపిటల్, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అనుకున్నాం. దాన్ని ప్రజలు దానికి సరైనటువంటి స్పందన రాలేదు. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటి, ఆ లోకల్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేస్తే దాన్ని గ్రోత్ సెంటర్గా పెట్టుకుని మిగతా ప్రాంతాలు నిజంగా చెప్తున్నా ఈరోజు నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఎప్పుడు కూడా కేంద్రీకృతం కాకూడదు. సపోజ్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటలే ఉందనుకుందాం. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నీ ఒకే చోట పెట్టనవసరం అవసరం లేదు. మనలాంటి రాష్ట్రంలో, క్యాపిటల్ లేని రాష్ట్రంలో మనం హైదరాబాద్లో అన్నీ ఒకేసారి పెట్టి ఒకే చోట మనం డెవలప్ చేయటం వల్లే మన రాష్ట్రం విడిపోయింది. లేకపోతే విడిపోయే అవకాశమే లేదు. దీన్ని ఒక నిజమైనటువంటి మెచ్యూరిటీతో ఆలోచిస్తే, మెచ్యూరిటీ ఉన్నటువంటి ఏ నాయకుడైనా మనం అన్నీ ఒకే చోట కేంద్రీకరించకూడదు, ఒక చోట చేస్తే ప్రమాదం ఉందని చెప్పి మా సీఎం గారు కూడా ఆలోచిస్తున్నట్టు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అభివృద్ధి ఏదైతే మీరు చెప్తున్నారో అభివృద్ధి వికేంద్రీకరణ మీద గతంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక మళ్ళీ ఇప్పుడు తెర మీకు వచ్చిందనుకోవాలా? మీరు చెప్తున్న ఏదైతే ప్రతిపాదన ఉందో ఒకే దగ్గర అభివృద్ధి అంతా కూడా కేంద్రీకృతం కాకుండా ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు మీరు శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు చాలా లాజికల్గా ఉందండి. ఏ చదువుకున్న వ్యక్తి అయినా సరే దాన్ని కానీ ఒకసారి స్టడీ చేస్తే ఖచ్చితంగా ఆయన ఆ రోజు చెప్పాడు ఆయన. ఎందుకంటే అమరావతి అనేది అక్కడ ఫీజిబుల్ కాదు. నూజివీడు లేకపోతే విజయవాడ లేకపోతే మిగతా ప్రాంతాల్లో అయితే ల్యాండ్ దొరుకుతుంది, తర్వాత ఆఫీసులకి ఇబ్బంది ఉండదు అని ఆ రోజే చెప్పాడు శివరామకృష్ణన్ గారు. ఆ రోజున ఈ చంద్రబాబు గారు ఆ రిపోర్ట్ని బుట్టలో పడేశాడు. బుట్టలో పడేసి అది ఎందుకు మనకి కేవలం అమరావతిని చేయాలి, మా రాజధాని అది మా వాళ్ళకి అక్కడ ఉపయోగపడేటువంటి రాజధాని అని చెప్పి ఆలోచించాడు. కాబట్టి ఈ రోజున ఆయన అక్కడే చట్టబద్ధ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫ్యూటైల్ అవుతాయి. ఆయన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క 2029 లోపు అక్కడ క్యాపిటల్ కట్టడం అంటే ఆకాశాన్ని భూమి మీద తీసుకొచ్చినట్టే నా ఉద్దేశం. అది ఇంపాసిబుల్, ఎక్కడ కూడా అది కుదరదు. అన్ని డబ్బులు, అన్ని లక్షల కోట్లు లేవు, తర్వాత అంత భూమి దొరకదు. ఇప్పటికే ఈవెన్ రైతులు వాళ్ళ పొలాలు ఇచ్చి కన్నీరు పెట్టుకుని చనిపోయేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఒక రామారావు అనేటువంటి ఒక రైతు ఒక నారాయణ గారు ఎదురుగుండా ఆయన ప్రాణం వదిలేసి, అంతకన్నా ఉదాహరణ ఏం కావాలండి? మీరు ఎవరికి ఏ రకమైనటువంటి న్యాయం చేశారు? ఇటు రైతులకు చేశారా? మా పేద వర్గాలు అక్కడ 5,000 ఎకరాలు మీరు ఫ్రీగా ఇస్తారని చెప్పారు. 1 ఎకరం ఇచ్చారా? లేకపోతే ఎస్ఐన్ ల్యాండ్స్ అని తీసుకున్నారు, వాళ్ళకి ఏమైనా పరిహారం ఇచ్చారా? లేకపోతే కూలీ నాలి చేసుకున్న వాళ్ళకి మీరు ఏం చేశారు అక్కడ అని చెప్పి అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నట్టుగా 50,000 ఎకరాలను ఇప్పటికే ప్రభుత్వం 2014-19 మధ్యలో తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా కనీసం రిటర్న్ కూడా ఇవ్వలేదు. మరోవైపున మరొక 50,000 ఎకరాలు తీసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకే ఖర్చు పెడితే
ఎప్పటికి రాజధాని పూర్తవుతుందంటారు? నేను ఒక మాట చెప్తాను, మీరు అందరూ మీరు ఏమనుకోకపోతే, 2,00,000 కోట్ల రూపాయలు 29 లోపు రావాలి అంటే, నేను ఒకే ఒక్క నేను చంద్రబాబు గారికి ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నాను. ఎలాగో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని తపస్సులు చేసినా వాళ్ళు 2,00,000 కోట్లు ఇస్తారని ఆశ ఎవరికీ లేదు. మీరు నిజంగా రాజధాని మీద అంత నిజమైన ప్రేమ ఉంటే, సంపద 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 అని చెప్తున్నారు కదా, మన సంపద సంపద సృష్టి అని చెప్తున్నారు కదా చంద్రబాబు గారు. నేనేమనంటానంటే, ఇమీడియట్గా కట్టాలి అంటే మీరు సంపాదించినటువంటి సంపదలో, మీ సొంత సంపదలో మీరు 1,00,000 కోట్లు కానీ మీరు ఇచ్చినట్లయితేనే ఈ క్యాపిటల్ ఎప్పటికైనా కొద్ది ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. దానం చేయాలంటారా? దానం చేయాలి, దానం చేయండి. మీరు క్యాపిటల్ కోసం మీరు అంత బ్రహ్మాండంగా మీరు కృషి చేస్తున్నారని చెప్తున్నారు కదా. చేసినప్పుడు మీరు మీ సొంత సంపాదనలో, మీ సొంత సంపదలో కొంత దానం చేసి, కొంత మీరు క్యాపిటల్కి ఏం కావాలో చేసి పెడితే రాష్ట్ర ప్రజలందరూ మీకు ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 15 ఏళ్ళు మీకు అధికారం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారేమో. సార్, పార్లమెంట్లో, రాజ్యసభలో కనుక చూస్తే ఇటీవల ఏదైతే గతంలో మాజీ మంత్రి, కేంద్ర మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తాం సార్ అసలు? చాలా చాలా బాధాకరం. ఎందుకంటే అహంభావానికి అహంభావానికి నిజమైన ప్రతీక రేణుకా చౌదరి గారి మాటలు. అంత సీనియర్ మెంబర్ అయి ఉండి ఆ రకమైనటువంటి వక్ర భాష, ఆవిడ మాట్లాడిన మాట, కట్టరా కట్టరా రాజధాని అమరావతిని, లేకపోతే కట్టరా అయితే కమరావతిని. అంటే కులం మీద అంత ప్రీతి, అంత ప్రేమ ఉంటే నేను ఏమనలేను, కానీ మీరు మంచిదే, మీ కులం మీద మీకు ప్రేమ ఉంటాం. కానీ అక్కడ మీరు వాడిన భాష చాలా చాలా అభ్యంతరకరం. ఇప్పటికైనా రేణుకా చౌదరి గారు ఆ భాషని వెనక్కి తీసుకోవాలని నేనైతే ఆవిడకి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, మరోవైపున అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. రాష్ట్రపతి నుంచి కూడా ఉత్తర్వులు వచ్చేసాయి. ఇటువంటి సందర్భంలో రాజధానిగా అమరావతి చట్టబద్ధత వచ్చిన తర్వాత మళ్ళీ రాజధానిగా అమరావతిని కదల్చలేరు, ఎవరు కూడా ఇక అమరావతి జోలికి రాలేరు అనేది కూటమి నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిని ఇక కదిల్చే పరిస్థితి ఉండదా? ఏం చెప్తారు సార్ మీరు? కాన్స్టిట్యూషనల్ ఒక ప్రావిజన్ కానీ మనం మాట్లాడినట్లయితే, మనం ఇన్నిసార్లు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసాం. ఇన్నిసార్లు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసినప్పుడు ఇది ఒకవేళ ఇప్పుడు చట్టబద్ధత వచ్చింది, చట్టబద్ధతని మళ్ళీ తీసేయాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తే అది సాధ్యం కాదా? ఒకసారి కాన్స్టిట్యూషన్ చదివినటువంటి ఎవరినైనా అడగండి, ఇది సాధ్యమా సాధ్యం కాదా, అందరూ చెప్తారు. నేనైతే వ్యక్తిగతంగా ఏంటంటే అమరావతిని ఈ యొక్క ఫండ్స్ తర్వాత అన్నీ కూడా సదుపాయాలు వస్తే మీరు పెట్టండి, మేము దానికి మేమేం కాదనం. కానీ మీరు 2029 లోపు అమరావతిని కంప్లీట్ నిర్మాణం చేయలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒకవేళ మేము తీసుకునేటువంటి ఆ యొక్క ఫర్దర్ స్టెప్కి ఖచ్చితంగా ఈ రాష్ట్రం అందరూ కూడా నిజంగా జైలు కొడతారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు రాష్ట్రం చూస్తే కనుక దాదాపుగా వచ్చిన 24 నెలలు కూడా, అంటే దాదాపుగా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు దాదాపుగా 3,00,000 కోట్ల పైగా ఉన్నాయి. 3,50,000 కోట్లు. 3,50,000 కోట్ల రూపాయల అప్పులు. గతంలో కూడా గత ప్రభుత్వం 10,00,000 కోట్ల అప్పు చేసిందని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. అదే సందర్భంలో అంతకుముందు 2014-19 సందర్భంలో కూడా 5,00,000 కోట్ల పైగా అప్పులు ఈ రాష్ట్రం చేసింది అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు అప్పులు రాష్ట్రంలో కేవలం మరుగు సదుపాయాలకే 2,00,000 కోట్ల రూపాయలతో అమరావతి ఎప్పటికి పూర్తవుతుందంటే ఏం చెప్తారు? ఈ అప్పులు రాష్ట్రం మరిన్ని అప్పులు చేయాల్సిందేనా ఈ రాజధాని కోసం? లేదంటే కనుక దీనికి ప్రత్యేకంగా సెల్ఫ్ సస్టైనబిలిటీ అని చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతుందంటే ఏం చెప్తారు మీరు అసలు? నేను సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నానండి. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్యాపిటల్ లేనటువంటి రాష్ట్రంగా సుమారు ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు మిగిలిపోయింది. మీరు
మీ ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేని రాష్ట్రంగా ఉంచాలని కోరుకుంటే మీరు ఫండ్స్ ఇవ్వకుండా ఆఫ్ చేయండి. లేదంటే అప్పులిచ్చినా అప్పులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంగా మనం తీర్చవలసిందే. ఇప్పుడు 2 సంవత్సరాల లోపులోనే మీరు సుమారు 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన వాళ్ళు, మీరు క్యాపిటల్‌ని ఏ రకంగా నిర్మిస్తారండి? మీరు ఇప్పుడు మొన్ననో ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే నాకైతే హాస్యాస్పదంగా ఉంది. ఆయన జీతాలకే డబ్బులు లేవని చెప్పి చక్కని తీపి కబురు చెప్తున్నాడు. మరి ఈ రోజున మీరు ఎన్ని లక్షల కోట్లు కావాలంటే ఏ రకంగా తీసుకొస్తారో మీరు ఒక ప్లాన్, ఒక డీపీఆర్ తయారు చేయండి. ఒక ప్లాన్ తయారు చేయండి. ఒక ప్లాన్ తయారు చేసి రాష్ట్ర ప్రజలందరికీ మీరు ఒకసారి చూపించండి. లేకపోతే మీరు ఎక్కడెక్కడ ఇస్తారో, మరి ఏ రకంగా తీసుకొస్తారో మీరు ఆలోచించండి. మీకు ప్లాన్ ఇవ్వండి రాష్ట్ర ప్రజలకి. రాష్ట్ర ప్రజలకి ప్లాన్ ఇవ్వరు. రాష్ట్ర ప్రజల్ని మీరు ఒక రకంగా మభ్యపెడుతున్నారు. కేవలం చట్టబద్ధత పేరుతో అమరావతి రాజధానిని ఎక్స్‌ప్లాయిటేషన్‌కి మీరు గురి చేస్తున్నారు. లక్షల కోట్లు అక్కడ దుర్వినియోగమైనటువంటి అవకాశం లేదా అని చెప్పి నేనైతే అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పమనండి. సార్, ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగడుగునా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహించడమే కాకుండా అడుగడుగునా తోడ్పాటును అందిస్తోందనేది బీజేపీ నేతలు చెప్తున్నమాట. 2014 తర్వాత మనం చూస్తే కనుక విభజన అనంతరం రాష్ట్రానికి అంటే నూతన రాజధానికి రాష్ట్ర విభజన తర్వాత తొలి విడతగా 1,500 కోట్ల రూపాయలను మోదీ ప్రభుత్వం విడుదల చేసిందని 15,000 చెప్పారు. 1,500 కోట్లు. అవునవును. తర్వాత దాని తరువాత మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు అత్యవసర మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో ఒక 1,000 కోట్ల రూపాయలు అందించారు. ఆ తర్వాత 15, 18లో అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు, హుడ్కో లాంటి సంస్థల ద్వారా అడ్కో హడ్కో లాంటి సంస్థల ద్వారా ఆర్థిక సహకారాన్ని సులభతరం చేశారు. ఆ సమయంలో అంటే 2024-25 బడ్జెట్ చూసుకుంటే 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అప్పు అది కూడా అప్పు. సెక్రటేరియట్‌కి చూస్తే కనుక 1,458 కోట్లు, నివాస సదుపాయాలకి 1,329 కోట్లు మంజూరు చేశామనేది కేంద్రం చెప్తున్నమాట. అంటే ఇలాగా 1,500 కోట్లు లేదంటే కనుక 15,000 కోట్ల అప్పులతోటి ఎంత కాలానికి రాష్ట్ర రాజధాని పూర్తిగా నిర్మాణం అవుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరే చెప్తున్నారు 2,00,000 కోట్ల రూపాయలు అవసరం ఉందని. ఇప్పుడు ఒక ప్రక్కన అయితే ఇదంతా కూడా 15,000 అవి ఒక 1000 మొత్తం అంతా కలిపితే 20,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇంతవరకు ఏ చిన్న కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏది ఆ తుప్పలు తీసేయాలంటే వీళ్ళు సుమారు 500 కోట్లు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డబ్బులు కాంట్రాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాయి కానీ డబ్బులు మాత్రం అక్కడ పని చేయడానికి మాత్రం ఏమాత్రం కూడా వెళ్ళటం లేదనే సంగతి నాకు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి చూసిన ప్రతి ఒక్కడు కూడా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నాను 29 లోపు వాళ్ళు ఈ సంపూర్ణమైనటువంటి క్యాపిటల్ కట్టడం అంటే ఆకాశాన్ని భూమి మీదకి తీసుకొచ్చినట్టే. అంత 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 అలాంటి ప్రక్రియ నిజంగా చంద్రబాబు గారు చేస్తే మళ్ళీ నా నోటితో చెప్తున్నాను, ఆయనకి అధికారం ఒక 10 ఏళ్ళు ఇచ్చినా తప్పు లేదని చెప్పి నేనైతే భావించుకుంటున్నాను. అంటే ఇప్పుడు 2029 లోపున రాజధాని అవ్వదంటారా? అవ్వదు. నేను 100కి 100% చెప్తున్నాను. 100కి 100%. నేను ఎందుకంటే మా మాజీ ముఖ్యమంత్రి గారు ఎంత దీర్ఘంగా ఆలోచించి ఈ విషయం చెప్పి ఆయన ఎందుకంటే మావిగన్ ప్రపోజల్ పెట్టారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మావిగన్ వల్ల హార్డ్లీ 5,000 to 10,000 crores అయితే క్యాపిటల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దొచ్చు. అలాగే ల్యాండ్స్ ఉన్నాయి, అలాగే పోర్ట్ పక్కనుంది, అలాగే సిటీస్ అన్నీ కూడా ఆ ప్రాంతం అంతా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఎలాగో మీరు ఇప్పుడు అమరావతిలో ఎంత తవ్వినా మంచినీళ్ళు వస్తాయి కానీ అక్కడ భూమి అయితే పైకి రాదు. అలాంటి పరిస్థితుల్లో మీరు చూడండి, ఈవెన్ హిస్టరీ చూడండి. హిస్టరీలో ఈవెన్ ఆచార్య నాగార్జున ఇనండేషన్ వచ్చి ఇక్కడి నుంచి ఆయన వేరే చోటకి ఆయన స్థావరాన్ని మార్చుకున్న సంగతి హిస్టరీ ఒక్కసారి మనకి కళ్ళకు కట్టినట్టు చెబుతుంది. అనేక ఇనండేషన్స్ వల్ల అనేక ప్రాంతాలు మునిగి ఉన్నటువంటి ప్రాంతాలు అయ్యి, అలాంటి ప్రాంతంలో మనం క్యాపిటల్ కట్టడం అంటే దుస్సాహకారం. ఇది నిజంగా
ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తంగా చూస్తే గనక అమరావతి నిర్మాణానికి కానీ, రాజధానిగా అమరావతికి కానీ తాము వ్యతిరేకం కాదు. కానీ అక్కడ జరుగుతున్న దోపిడీకి మాత్రమే తమ పార్టీ వ్యతిరేకమనేది రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు చెప్తున్నారు. దీంతో పాటు పార్లమెంట్‌లో తమను దోషిగా చిత్రీకరించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. ఇందులో బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నం చేశాయనేది ఆయన ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే తాము రాజ్యసభ చైర్మన్‌కి ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా 2029 లోపు అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణం అసాధ్యం. ఒకవేళ అదే కనుక జరిగితే చంద్రబాబు నాయుడు మరో 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అది అసాధ్యం అనేది ఆయన చెప్తున్నమాట. ఒకవేళ రాజధాని నిర్మాణంలో కీలక అడుగు ముందుకు పడాలంటే గనక ఈ సంపద దృష్టి అని చెప్పే చంద్రబాబు నాయుడు తన సంపదలోంచి ₹1,00,00,000 దానంగా ఇస్తే కొంతవరకైనా సరే రాజధాని నిర్మాణానికి తోడ్పాటు అవుతుందనేది గొల్లబాబురావు చమత్కరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో కలిసి వినాయకరావు, విశాఖపట్నం నుంచి.